అయితే నన్ను కోసుకున్న రాష్ట్రానికి డబ్బులు రావట్టు సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగం కావద్దంటూ ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు ఉచ్చులో పడవద్దన్నారు. గత ప్రభుత్వ పెద్దలు అంతిరకాడికి అప్పులు చేసి తెలంగాణను దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. తెలంగాణ పేరు చెబితే బ్యాంకర్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నెలకు వచ్చే ఆదాయం 18,500 కోట్లు అయితే నెలవారీ ఖర్చులకే 22,000 కోట్లు అవసరం అవుతుందన్నారు. తాను వచ్చాక గుంట భూమి కూడా అమ్మలేదని, గత ప్రభుత్వ పెద్దలు ఔటర్ రింగ్ రోడ్డు సహా దేన్ని వదలలేదన్నారు. తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. ఈ రోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి, ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ, మీ పెన్షన్స్ కానీ, లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని, ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు, ఇంకోసారి అవుట్ సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు. మా రామకృష్ణారావు గారు, మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే, ఓ నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, ఒక నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తారు. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లల్లో ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. ఈ 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత భత్యాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి, ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా. మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేం. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు. ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు, ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం,
మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి, బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి, 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి, పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి, ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం.